బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెద్దపల్లి జిల్లా దొంగతుర్తిలో ఎన్నికల కౌంటింగ్ ఆలస్యమైంది. కౌంటింగ్ ఆలస్యంపై ఓ వర్గం ఆందోళనకు దిగింది. రాత్రి 10 గంటలవుతున్నా కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా దొంగతుర్తిలో ఎన్నికల కౌంటింగ్ ఆలస్యమైంది. కౌంటింగ్ ఆలస్యంపై ఓ వర్గం ఆందోళనకు దిగింది. రాత్రి 10 గంటలవుతున్నా కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా దొంగతుర్తిలో ఎన్నికల కౌంటింగ్ ఆలస్యమైంది. కౌంటింగ్ ఆలస్యంపై ఓ వర్గం ఆందోళనకు దిగింది. రాత్రి 10 గంటలవుతున్నా కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీందర్, పెద్దపల్లిలో కౌంటింగ్ ఆలస్యంపై ఓ వర్గం ఆందోళన చేస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, అయితే ఇప్పటివరకు ఒకవైపు ఎలక్షన్ సంబంధించిన పోలింగ్ ముగిసి 1 గంటకు ముగిసింది. ఒకవైపు 2 గంటల సమయంలో కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాన నేపథ్యంలో ఇప్పటి వరకు చూసుకుంటే ధర్మారం మండలం సంబంధించి దొంగతుర్తి గ్రామంలో ఎన్నికల కౌంటింగ్ అనేది ఆలస్యం జరుగుతుందనే కోణంలో ఒక వర్గం అయితే అక్కడ ఒకవైపు వాగ్వాదానికి దిగిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆలస్యంగా చేసి కౌంటింగ్ అయితే ఇక్కడ నిర్వహించని పరిస్థితి కనబడుతుంది. కానీ అక్కడికి సంబంధించిన అపోజిషన్ కావచ్చు, వాళ్ళు సంబంధించిన వాళ్ళు వెళ్తుంటే ఒకవైపు అక్కడ కౌంటింగ్ జరుగుతలేని కోణంలో లోపలికి కూడా అలౌ చేస్తలేని కోణంలో వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాజకీయంగా ఏమైనా వాళ్ళు లోపల చేస్తున్నారా, లేదంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, ఇప్పుడు కూడా కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ కొనసాగకపోవడం, ఎందుకంటే దానికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించకపోవడంతో కూడా ఒక వర్గం అయితే అక్కడ ఆందోళన దిగిన పరిస్థితి చెప్పవచ్చు. పోలీసులు అక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ కౌంటింగ్ జరుగుతున్న సమయంలో మాత్రం కంపల్సరీ వాళ్ళు వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పటివరకు కూడా బయటకి ఏం కూడా వెల్లడించకపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి పడుతుంది. అదేవిధంగా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ నెలకొన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు కౌంటింగ్ ఎక్కడ మాత్రం ఆగిపోలేదు. కౌంటింగ్ జరిగిన సమయంలో మాత్రం ఎప్పటికప్పుడు వెల్లడించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పటివరకు కూడా వెల్లడించిన నేపథ్యంలో అక్కడ ఉన్న వేరే వర్గానికి సంబంధించిన వారైతే ఒకవైపు చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న పోలీసు సిబ్బంది ఏం చేస్తుంది, లోపల ఉన్న సిబ్బంది ఇంకా వివరాలు వెల్లడించడానికి గల కారణాలు ఏంటి, ఇంతవరకు ఆలస్యం కావడం గల కారణాలు ఏంటి, అంటే ఇప్పటివరకు ఇది బ్యాలెట్ లాస్ట్లే కానీ ఎటువంటి సమాచారం అయితే అంతలేదనే కోణంలో మాత్రం అక్కడ ఉన్న సిబ్బందికి ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు. ఎందుకంటే బయటకు వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. మా సంబంధించిన అభ్యర్థిని ఇప్పటివరకు అక్కడ ఏం జరుగుతుంది, ఏం లోపల ఏం మాట్లాడుతున్నారనే కోణంలో కూడా ఇప్పటివరకు చెప్తలేరు. కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎప్పటి వరకు సమాచారం అందించాలి, ఎటువంటి సమాచారం అందించలేదు అనుకోవడంలో కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. రవీంద్ర, అయితే ఈ నిర్లక్ష్యం కావాలని చేస్తున్నారనుకోవచ్చా? మీరన్నట్టుగా, ఎందుకంటే ఒక 2 వర్గాలు ఉంటాయి. ఆ వర్గాలకు సంబంధించి ఒకవైపు అధికార ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఆ నేతలు ఉంటారు. ఆ నేతల మధ్య మాత్రం ఒక మరి ఏం జరుగుతుంది ఆ ప్రజలతో లేకపోవడమా, లేకపోతే ఏం జరుగుతుంది లోపల కౌంటింగ్ అనేది ఒకవైపు బ్యాలెట్ బ్యాక్స్ లో ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన పత్రాలను లెక్కించాలనేది జరగాలి. అంటే 2 గంటల సమయం నుంచి లెక్కించి జరుగుతున్న సమయంలో ఇప్పటి వరకు ఇంకా ఫలితాలు వెల్లడించకపోవడానికి గల కారణాలు ఏంటి, మరి లోపల ఏం జరుగుతుంది, ఇవన్నీ ఒక సమస్యగా తీసుకోవచ్చు. ఎందుకంటే లోపల బ్యాలెట్ బాక్స్ వచ్చినప్పుడు ఇంతవరకు మాత్రం ఇంకా కౌంటింగ్ జరగకపోవడానికి గల ఆలస్యం గల కారణం ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, లోపల ఉన్న అధికారులు మరి ఏం చేస్తున్నారు, ఎందుకంటే ఇంతసేపటి వరకు కూడా వివరాలు వెల్లడించకపోవడము, అదేవిధంగా కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ మనకు వెల్లడించకపోవడం, ఇటువంటి సమస్యల మధ్య మాత్రం ఏం జరుగుతుందనే కోణంలో మాత్రం అక్కడ టెన్షన్ చేసిన వాతావరణం నెలకొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారులు లోపల ఉంటారు, ఎలక్షన్ అధికారులు ఉంటారు. ఇటువంటి ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆ అభ్యర్థికి సంబంధించిన వ్యక్తులు కూడా లోపలికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు కూడా సమాచారం అందించకపోవడము, ఇట్లాంటి చర్యలు జరగడానికి కారణం ఏంటన్న కోణంలో మాత్రం అయోమయంలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ.